వెజిటేబుల్స్ అన్నీ మా తోటలో వచ్చాయి. ఒక మనిషికి కర్రీ చేసేద్దాం. ఇట్లాగా కాలీఫ్లవర్ ఒకటే బయట తీసుకొచ్చాము. తర్వాత ఇవన్నీ కూడా మా చెట్లో ఆర్గానిక్గా పండించామన్నమాట. ఇవన్నీ టమాటాలు, గింజలు ఇవన్నీ చూడండి. ఇట్లా కళాయి పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ పోసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ కొద్ది పోసుకున్న తర్వాత కొంచెం మసిలినాక కొంచెం ఆనియన్స్ వేసుకున్నాను. ఇక టమాటాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం టమాటాలు వేసిన తర్వాత కొంచెం వేగాక ఇది కాలీఫ్లవర్, బంగాళదుంప, టమాటా ఇవన్నీ వేసి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లితో వేసుకుంటూ అంటారు. కొంచెం పల్లుకు వేద్దాము. ఇట్లా దీనిలో ఉప్పు ఒకటే వేసాను. తర్వాత ఇట్లా మూత పెట్టుకున్నాం. ఎందుకంటే అలా ఉప్పు వేసిన తర్వాత కాసేపు మగ్గనిస్తే ఇలా మగ్గిన తర్వాత కొంచెం మళ్ళీ ఇలా కొంచెం కలుపుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇదిగో 1 స్పూను నేను మసాలా కారం వేసుకుంటున్నాను. అంటే పసుపు, ధనియాలన్నీ కలిపి ఆడించిన కారం వేస్తున్నాను. కొంచెం మరి 1 స్పూన్ కాకుండా, 1/2 స్పూన్ కాకుండా కొంచెం లైట్గా, స్పూన్ నిండా కాకుండా కొంచెం మళ్ళీ నార్మల్ కారం వేసుకుంటున్నాను. ఓన్లీ మిర్చి కారం కూడా వేసుకుంటాను. ఇట్లా కలుపుకుంటాను. ఎప్పుడైనా సరే వంట చేసినప్పుడు మనం ఎక్కువగా ఊరికే వాటర్తో దించేసిన కర్రీ చప్పగా వచ్చేస్తుంది అన్నమాట. అది ఇలా చేసుకున్నాం అనుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దగ్గరికి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే బెటర్. మళ్ళీ మూత పెట్టుకున్నాం కాసేపు. చూసారా, కలర్ఫుల్గా దగ్గరికి మగ్గింది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాం. వాటర్ ఇది ములిగిన వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తక్కువ పోసుకునేందుకు ఇప్పుడు ఇందులో బంగాళదుంప ఉంది కదా, పొటాటో, అది కొంచెం ఉడకాలంటే కొంచెం వాటర్ కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. 1 గ్లాస్ వాటర్ వేసాను. ఇలా పెట్టుకున్నాను.